సార్ నా పేరు రామకృష్ణ సార్, మాది సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. నేను గత 12 సంవత్సరాలుగా ఈ హోటల్ మెస్ నడుపుతున్నాను. 2013లో పెట్టాను నేను. ఇప్పటికి నేను ఆ రోజు 10 మందితో స్టార్ట్ చేసిన హోటల్ ఈ రోజు 100 మంది అయింది. అంటే కేవలం మేము కష్టపడేది, మేము ఇచ్చే సర్వీసు, శుభ్రత, వచ్చిన వాళ్ళతో గౌరవంగా ఉంటాం. మాకు మెయిన్ సర్వీస్ సార్. మాకు మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు పొద్దున బయలుదేరి ఫోన్ చేస్తారు, మేము భోజనానికి మీ దగ్గరికి వస్తున్నామని. ఉందా లేదా అని ముందుగానే అడుగుతారు. అందువల్ల ఏంటంటే ఆ మంచి పేరు తెచ్చుకున్నాం, 10 మందికి భోజనం మంచిగా పెట్టామనే తృప్తి మాకుంది. నా భార్య వంట చేస్తుంది. మా అమ్మగారికి 72 ఏళ్ళు అయినా కూరగాయలు తరిగించి నాకు హెల్ప్ చేస్తుంది. మా అమ్మగారి పేరు సూర్యకుమారి, రిటైర్డ్ ఎంప్లాయ్. మా మిస్సెస్ కూడా ఏంటంటే డిగ్రీ వరకు చదువుకుని, మేమందరూ ఎంప్లాయీస్. ఉద్యోగం రాక ఒకరి కింద పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. సెల్ఫ్ గా బతకాలనేది ఫస్ట్ నుంచి నాకు అదొకటి అనమాట. అందుకని ఈ మెస్ పెట్టుకున్నాను. ఇది పెట్టుకునేప్పుడు కూడా కొద్దిగా నా ఆర్థిక పరిస్థితి బాగలేక పెట్టుకున్నాను. ఇదే నాకు ఇప్పుడు జీవితం అయింది. అయితే దీంట్లో మంచి పొజిషన్కి వచ్చాను. ఇంకొద్ది రోజులు మా అబ్బాయి సెటిల్ అయిందాక దీంట్లో కష్టపడి తర్వాత రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. ఆయన ఆ మాట అన్నందుకు వచ్చే కస్టమర్లు కూడా మీరు ఇలా తీసేస్తే మాకు భోజనం ఎలా సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పి నాకు మంచి తృప్తి ఏంటంటే మంచి భోజనం పెట్టాను. ఆ బ్లెస్సింగ్ నాకు చాలా. నేను ఈ కల్తీ నాకు అటువంటి అన్నీ నచ్చవు సార్. నేను మీరు ఉండగానే చూసే ఉంటారు, దాదాపు ఒక 10-15 మంది వెనక్కి వెళ్ళిపోయారు. నా టైం అంటే టైం 3, హైయెస్ట్ అంటే 3:30 సార్. 12:30 దాకా ముందు షట్టర్ కూడా దీన్ని నేను పొద్దున్నే లేచామా, ఈ రోజు అయిపోయిందా, బల్లలను తీసి నీట్గా తుడవంది, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. నాకు అరిటాకు భోజనం పెట్టాలని నాకు బాగా ఇష్టం. అరిటాకులు లేని రోజు ఇస్త్రాకులు ఏం తెస్తా, కానీ మ్యాక్సిమం కంచాలలో అనేది తక్కువ సార్. ఇక ఏంటంటే నేను ఒక సిస్టమ్ దొరకని పక్షంలోనే మ్యాక్సిమం దొరకకుండా పోయే పనే ఉండదు. నేను ఆఖరికి వాష్ చేసుకునే తొట్టికి కూడా మినిమం 2 months ఒకసారి పెయింట్ వేయటం, లోపల పాచి పట్టకుండా ఉండాలని బ్లీచింగ్. అంటే నేను రియల్గా ఏదో మీరు అడుగుతున్నారని చెప్పడం కాదు, నేను ఏది చేస్తానో అదే చెప్తాను. నాకు ఈ పబ్లిసిటీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను పార్సిల్ కూడా 80 తీసుకుంటాను. అన్ని చోట్ల దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు సార్. నా దాంట్లో ఒక పప్పు, కూర, పచ్చడి, సాంబారు, రసం, పెరుగు చట్నీ, వడియాలు, మొత్తం 7 రకాల ఐటమ్స్ తో 80 రూపాయలకే ఇస్తాను. నేను రైస్ తోటి 8 అవుతాయి. నెయ్యి, కారం అన్ని ఇస్తాను. అప్పుడు అన్ని నిమ్మకాయ కూడా వేస్తాను. ఎందుకంటే సార్ డబ్బే అన్నిటికీ ప్రాధాన్యం కాదు. కడుపుకు పెట్టింది ఎప్పుడైనా మీ బోటోళ్ళు ఎక్కడైనా చెప్పుకుంటారో అది నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తుందని నేను నమ్ముతాను. అదే జరుగుతుంది నా విషయంలో. నా దగ్గర కూడా మంచితనం, నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి నా దగ్గర అమ్మాయి కూడా, ఆ అమ్మాయి పేరు సునీత, మా దగ్గర గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఈ హోటల్ తీసేస్తే ఈ పని మానుకుంటా కానీ వేరే వాళ్ళ దగ్గర చేరనని కాన్ఫిడెంట్ గా చెప్తుంది అమ్మాయి కూడా. సింగరాయకొండలో ఎక్కడ సార్ చిరునామా? ఇది 3 బొమ్మల సెంటర్ అంటారు, కందుకూరుడు. అక్కడి నుంచి ఇటు కానీ పరమటకు వస్తే ఫస్ట్ బాలాజీ మెస్. నాకు గూగుల్లో అయినా గురించి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఉంటాను ఎవరైనా సరే. ఎందుకంటే చాలా మంది అడిగి మరీ ఇచ్చారు. అది మీ ఇష్టం సార్, నేను అడగను, నాకు ఇవ్వమని. వాళ్ళే గూగుల్ మ్యాప్ లో కూడా పెట్టారు. నాకు చేత కదా అవన్నీ.